ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మరి మదనపల్లి ప్రజెంట్ ఉన్నటువంటి బైపాస్ రోడ్డు మదనపల్లి చిత్తూరు అలాగే కదిరిలోకి వెళ్ళేటువంటి బైపాస్ రోడ్లో ఉన్నాము. మరి మనకి టేక్ పైన అంటే మనకి నిజాం వలీ క్వార్టర్స్కి వెళ్ళేటువంటి దారి ఇది. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఈ బైపాస్ రోడ్లో ప్రస్తుతం ఈ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా మారింది. మరి ట్రాన్స్ఫారము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులంతా కూడా ట్రాన్స్ఫారాన్ని కొద్దిగా అటువైపు లేదంటే ట్రాన్స్ఫారం ఎత్తి పెంచో ఈ బైపాస్ రోడ్డుకి అడ్డం లేకుండా సైడ్ ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టమని ఈ ప్రాంతవాసులంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. మరి ముఖ్యంగా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వారికి మరి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫారం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగేకి ఎక్కువ ఆస్కారం ఉంది. అందులో నిత్యం కూడా వేలాది వందలాది వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి, రాకపోకలు జరుగుతుంటాయి. ముఖ్యంగా చెన్నై హైదరాబాదు హైవే మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఈ హైవేలో చాలా కూడా రద్దీగా ఉండే ప్రాంతము. ఈ ప్రాంతం మనము మరీ ముఖ్యంగా ఒకవైపు గెజ్జలరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి అలాగే నిజాం వలీ క్వార్టర్స్కి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి దారి ఇది, జాతీయ రహదారి. మరి ఈ రహదారికి ఆనుకునే కూతబెట్టు అంటే జస్ట్ బైపాస్ రోడ్డుకి ఆనుకునే ఉన్నటువంటి ఒక 2-3 ఫీట్లలో దూరంలోనే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ చాలా ప్రమాదకరంగా ఉందని గతంలో కూడా ఈ ప్రాంతవాసులంతా కూడా మరి సంబంధిత ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో వాళ్ళకి అంతా కూడా తెలియజేశారంట. కానీ ఇక్కడ ఎటువంటి స్పందన లేదంటున్నారు. కనుక ఇప్పటికైనా ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నటువంటి ట్రాన్స్ఫారాన్ని ఎక్కడైతే మంచి వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే అనుకూలమైనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ మారిస్తే బాగుంటుందని ఈ ప్రాంతవాసులంతా కూడా కోరుకుంటున్నారు. లేదంటే చాలా ప్రమాదం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎక్కువ కూడా ట్రాన్స్ఫారాలు అయితేనేమి అలాగే వెళ్తున్నటువంటి బస్సులు అయితేనేమి ఎండతాపానికి అయితేనేమి చాలా కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇదంతా సంబంధిత శాఖ వారు గుర్తించి, మున్సిపాలిటీ వారు కూడా గుర్తించి ఈ యొక్క సేఫ్ ప్రదేశంలో ఈ యొక్క ట్రాన్స్ఫారాన్ని మార్చాలని ప్రాంతవాసులంతా కూడా కోరుకుంటున్నారు.